జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తనపై వచ్చిన ఆరోపణలు ఖండించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఎక్కడికైనా వస్తానంటూ సవాల్. కూటమి తెచ్చిన పెట్టుబడులు వైసీపీ నేతలు తెచ్చామనడం సిగ్గుచేటు. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గాంధీబాబ్జీ వ్యాఖ్య. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అమెరికన్లు. విదేశీయులకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. తనపై సాక్షి పత్రికలో ప్రచురించబడిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, ధైర్యం ఉంటే నేరుగా వచ్చి ప్రశ్నించాలని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సవాల్ విసిరారు. నేడు తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిచ్చి పిచ్చి రాతలు వ్రాసి జర్నలిస్టులపై మచ్చపడేలా చేస్తున్న పత్రికల వలన జర్నలిస్టుల విలువలు కోల్పోతున్నాయని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి తన పరపతిని దిగజార్చేందుకు చేస్తున్న కుట్రను సహించేది లేదంటూ ధ్వజమెత్తారు. తాను అవినీతికి చాలా దూరంగా ఉంటానని, ఉచితంగా కప్పు కాఫీ కూడా ఎన్నడూ తాగలేదంటూ భుజం తట్టుకున్నారు. తప్పు చేశానని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని నిప్పులు చెరిగారు. తన కష్టార్జితంతోనే ఇప్పటి వరకు బ్రతికానని, అవసరమైతే సహాయం చేయడమే తెలుసు కానీ అన్యాయం చేయడం తెలియనివాడిగా ముందుకు సాగుతున్న తనపై అవాస్తవమైన వార్తలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఆయన హెచ్చరించారు. నన్ను తీవ్ర ఇబ్బందులు గురవుతున్న తరుణంలో ఇవాళ నా పుట్టుకతో ఏదైతే ప్రజారాజ్యం ఉందో అదే పార్టీని ఇవాళ నా తమ్ముడు నన్ను పవన్ కళ్యాణ్ గారు గ్రహించి నాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను ఇవాళ ఈ పొజిషన్ తీసుకున్న చిరకాల కోరిక తీరే విధంగా, అది కూడా దేశంలో అత్యధిక మెజార్టీతో ఎవరైతే గెలిచే విధంగా ప్రజలు నన్ను దీవించారు. నీతికి నిజాయితీకి పెట్టి పెరుగుతున్నాం మేము. ఎవరైనా ఒక్కరి విశాఖపట్నంలో ఒక్కరిని చెప్పానండి, ఒక్కరితో ఆస్తులు అమ్ముకొని బతుకుతున్నాం, మీరు అవినీతి నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళని చూసి ఇదిగో దమ్మన ఛానల్ ఆడ వస్తుంటాడు పాపం, ఆడెందుకు రాసినట్టు తెలియదు. ఎప్పుడో నాన్న వాళ్ళ మామ తాగిపోతాడ 12 సంవత్సరాల క్రితం తోటలో జాబ్ చేసినట్టు తాగి వెళ్ళలేదంటే జాబ్ తీసాడు. 12 సంవత్సరాల క్రితం మానేసాడు, నేను జాబ్ ఇప్పించాలంట. నేను ఎక్కడ ఇప్పించగలను? ఆ ఛానల్ అలాంటి యదవలను పెట్టుకోవడం మీ తప్పు. 12 సంవత్సరాల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తీసి ఇప్పించాలని నేను చెప్తే అవ్వదండి, ఎప్పుడు 1 ఇయర్ అయితే అవుతుంది, కానీ 12 సంవత్సరాలు అయింది, కనీసం లీవ్ లెటర్ కూడా పెట్టలేదు, అలాగతాడు. అది చేయలేదని వాడేమో వాటిని ఎవరికి వచ్చినట్టు వాడు పంపించడం, వీళ్ళేమో రాసేయడము. అవినీతి సామ్రాజ్యం అంట, సిగ్గులచ్చ లేకుండా. ఒక్కటి ఛాలెంజ్ తీసుకోండి, ఇంకొక ఛాలెంజ్ నేను ఏదో పెట్టిండు వాడికి చెప్పా, రమ్మనండి ఎవడైనా మగవాడైతే నీతికి పుట్టితే నిజాయితీగా ఉంటే నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, ఏ సెంటర్కైనా వస్తా, మీ ఇంటికి రమ్మని వస్తా, మీ స్టూడియోకి రమ్మని వస్తా. నా మీద రాసినాడు ఎవరైనా మగవాడైతే దమ్ము ఉంటే నా ఛాలెంజ్ చేయగలించండి. రామనామ జపం చేసుకుంటూ వారి రథచక్రాలు ముందుకు కదిలాయి. చిన్న వయసులో వారికొచ్చిన ఆలోచన ఆ పట్టాభిరామునిపై వారికున్న భక్తిని చాటింది. తుని నుండి అయోధ్యకు సైకిల్పై యాత్రగా బయలుదేరిన ఆ యువకులతో మా ప్రతినిధి ప్రసాద్ చిట్చాట్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ రామనామ జపంతో అనేక మంది అయోధ్య వెళ్తూ ఉంటారు. బస్సుల్లో, ఫ్లైట్లలో, ట్రైన్స్లో, ఇష్టాసర కారుల్లో కూడా వెళ్తూ ఉంటారు. కానీ తమ సంకల్పం గొప్పతైతే ఏ వాహనం మీద అయినా సరే ఆ అయోధ్య రాముడిని చూసి రావచ్చు అన్న సంకల్పంతో ఈరోజు తుని నుంచి పాయకరావుపేట నియోజకవర్గం తుని గ్రామం నుంచి వీరేష్, రఘు అనే 2 యువకులు తమ సైకిల్పై ప్రయాణం చేస్తూ అయోధ్య చేరుకోవడానికి అయితే సిద్ధపడ్డారు. తమ వాహనాలు సైకిల్గా ఎంచుకున్నారు. ఈ వాహనం ముఖ్యం కాదు,
ఆ వాహనంపై వెళ్ళి అయోధ్య రాముడిని దర్శించుకోవాలి, అటు నుంచి మళ్ళీ అదే సైకిల్ మీద మళ్ళీ తిరిగి తమ స్వగ్రామాలకు రావాలంటే ఒక సంకల్పంతో అయితే కనుక ఇద్దరు యువకులు కూడా చాలా హుషారుగా బయలుదేరారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది మీకు అసలు? అంటే అన్న ఎప్పటి నుంచో శ్రీరామ్ గారికి హనుమాన్కి భక్తుల్ని, అంతవల్ల ఎప్పటి నుంచో అయోధ్య పెట్టినప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను. అది ఈరోజు నెరవేరింది, అందుకని వెళ్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుని తీర్చుకుంటున్నాను ఈరోజు. అంటే సైకిల్ మీద వెళ్ళాలని ఒక ఆలోచన ఎలా వచ్చింది అసలు? సైకిల్ మీద వెళ్ళే ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ బైక్స్ మీద వెళ్ళినా అంటే భక్తి ఎంతో తెలియాలి కదా. బైక్స్ మీద వెళ్ళినా, ట్రైన్స్ మీద వెళ్ళినా ఒక 2 days 3 days, అదే ఆయన అంటే ఎంత ఇష్టమో తెలియాలి కాబట్టి ఇలా సైకిల్ ఎంచుకున్నాను. ఎన్ని కిలోమీటర్లు మీ తుని దగ్గర నుంచి అయోధ్యకి ఎన్ని కిలోమీటర్లు మీకు తెలుసా? ఎప్పుడైనా కనుక్కున్నారా? గూగుల్ సెర్చ్ చేసి వెళ్తారా? చేసాం, అంటే గూగుల్ సెర్చ్ చేసాం. 1350 కిలోమీటర్లు వస్తుంది. ఎన్ని రోజులు ప్రయాణానికి సంసిద్ధమై వచ్చారు? మీ ఇంట్లో పేరెంట్స్ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? ఫస్ట్ అయితే పేరెంట్స్ ఒప్పుకోలేదు, వాళ్ళని ఏదోలాగా ఒప్పించుకొని ఇంకా ఇది యాత్ర స్టార్ట్ చేసాం ఈరోజు. ఎన్ని రోజులు అంటే మేము వెళ్ళడానికి 1 నెలని, రావడానికి 1 నెలని పెట్టుకున్నాం. ఎందుకని ఒక పక్క సైకిల్ మీద వెళ్ళి మరో పక్క మళ్ళీ మామూలుగా వచ్చేవచ్చు కదా? అయోధ్య రాముడి దర్శనం అయిపోయిన తర్వాత అంటే అయోధ్య రాముడి దర్శనం అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్దామని, అది అక్కడి నుంచి అలా తిరుపతి వెళ్దామని. అంటే అయోధ్య వెళ్ళి అయోధ్య దగ్గర శ్రీరాముని దర్శించుకుని మళ్ళీ ఏడుకొండల వెంకటబాబు దగ్గర కూడా వెళ్తారు. సరే, నీకు ఇంత చిన్న వయసులో నీకు ఎందుకు ఈ దైవభక్తి ఆలోచన ఏ విధంగా వచ్చింది? రాముని చూసి అలాగే తిరుపతి వెళ్ళి రావాలని అనుకుంటున్నాను. ఇంత చిన్న వయసులో ఇంత భక్తి పారవస్యం ఏ విధంగా వచ్చింది? అంటే చాలా మంది కుర్రాళ్ళు, వయసుతో కుర్రాళ్ళు సినిమాలకి షికార్లకి ఎక్కువ వెళ్తుంటారు, కానీ ఆధ్యాత్మికంగా ఈరోజు సైకిల్ మీద మీరు అయోధ్య బయలుదేరారంటే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దాన్ని ఏ విధంగా మీరు ఫీల్? ఈ విధంగా ఏం ఫీల్ అవుతలేదు, ఆనందంగా ఉంది, వెళ్తున్నాను ఆనందంగా. అంత ఓపిక ఉందా? అంత దూరం సైకిల్ తొక్కాలంటే 1300 నుంచి 1500 కిలోమీటర్ల దూరం మీద సైకిల్ తొక్కాలంటే ఏ విధంగా? బాగానే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో ఆగా వెళ్తాం అంతే. శ్రీరామ నామ జపంతో ముందుకు వెళ్తారంటారు? శ్రీరామ్ అంతా ఆయనే చూసుకుంటారు. అంతా హనుమంతుకి రాము గారికి ఇంకా భారం అంతా ఇంకా ఆయనే స్టార్ట్ చేయించాడు కాబట్టి చివరిదాకా ఆయనే చూసుకుంటాడు. జాయిగా క్షేమంగా తీసుకొచ్చే ప్రాసెస్ అంతా ఆయనదే. అది మీలాంటి కుర్రోళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారా? అంటే చాలా మంది సినిమాలకి షికార్లకి పరిమితిపోయి చెడు వ్యసనాలకు బానిసలు అయితే తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారికి ఇంత ఆధ్యాత్మిక చింతనతో మీరు ముందుకు వెళ్తున్నారు, మీ అడుగులు ముందు సాగాలని మా జీటీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం. మీరు మీ తోటి యువతకి మీరు ఏం చెప్తాను? ఎంజాయ్ చేయాలి, కానీ లైఫ్లోనే ఇలాంటివి కూడా అంటే అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలు కూడా పడి లైఫ్ ఎంజాయ్ చేసా అంటే వెళ్ళి తినడం, పడుకోవడం, అక్కడక్కడ అంటే జాబ్స్ చేయొద్దని అనట్లేదు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తే కానీ మనం ఎంత కష్టం అంటే, ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఫుడ్ ఉంటుంది, అదే ఇలాంటి ఊర్లో వెళ్ళినప్పుడు ఫుడ్కి వాటర్కి మనం ఎంత బాధపడుతున్నామో అక్కడ అంటే ఈ ఫుడ్ లేని వాటర్ లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది. అక్కడక్కడ ఏమేమి జరుగుతున్నాయో మనకి కూడా తెలుస్తుంది, ఇంట్లో ఉన్న ఏమి తెలియదు కదా. అందువల్ల ప్రతిదీ తెలుసుకోవాలని ఇంకా వయసు ఉంది కాబట్టి అప్పుడు దాన్ని బట్టి ఏమైనా జాబ్స్ అలాంటివి చేసుకుందామని ప్రెసెంట్ ఇలాగా ట్రిప్స్ మీద పెట్టాను ఫోకస్. దానివల్ల ఇంకా ఇలా ముందుకు వెళ్తున్నాను. రైట్. అది చూసాం కదా, ఆ హనుమ ఏ విధంగా అయితే హనుమ వాహనంపై ఏ విధంగా వెళ్తారో అదేవిధంగా తాము కూడా తమ బాధ్యత అంటే దైవ అనుగ్రహంతో తాము తుని నుంచి అయోధ్యకు బయలుదేరినప్పుడు ఏ స్ఫూర్తితో అయితే ఉన్నామో మళ్ళీ తమ స్వగ్రామానికి చేరుకునేంత వరకు కూడా అదే స్ఫూర్తి, అదే ఆధ్యాత్మిక చింతనతో జై శ్రీరామ్ అంటూ ముందుకు తమ వాహనాన్ని నడుపుతామని చెప్తున్నారు. అదేవిధంగా యువత కూడా పెడదామని పెట్టకుండా ఇటువంటి ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు మళ్లిస్తే తప్పకుండా సమాజం బాగుపడుతుందని మన జీటీవీ కూడా ఆశిస్తుంది. ఏదైనప్పుడు కూడా వీరిద్దరి ప్రయాణం సుఖవంతంగా జరగాలని చెప్పి మన జీటీవీతో కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రికి మరో అరుదైన అవార్డు దక్కింది. అవార్డుకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన మురళీకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. రోగి సంక్షేమానికి ప్రధానంగా ఉంచుతూ అత్యుత్తమ క్యాన్సర్ చికిత్సను అందించడంలో తమ ఆసుపత్రి కనపరిచిన సేవలకు గుర్తింపుగా గౌరవపదం అయిన నాన్ ప్రాఫిట్ సంస్థ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ AHPI నుండి ఈ అవార్డు లభించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇప్పటి వరకు తాము చేసిన సేవలను గుర్తించి అనేక అవార్డులు అందుకున్నామని, భవిష్యత్తులో మరింత సేవ చేసి క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేస్తామన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం రోజున సుమారు 3000 మందితో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, రాను మరణాల సంఖ్య పెరుగుతూ వస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికి అవగతం అయ్యేలా తమ వంతు నివారణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వైజాగ్లో లేని టైంలో ఎఫ్డిఐ సపోర్ట్తో మనం ఎన్ఆర్ఐ సపోర్ట్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. మెయిన్ బ్లాక్ 2011లో మనం ఇనాగరేట్ చేసి ఈ పాటికి 20 ఇయర్స్ కంప్లీట్ చేశాము. ఈ 20 ఇయర్స్లో మాకు చాలా సంతృప్తినిచ్చే సర్వీసు 2 లక్షల క్యాన్సర్ పేషెంట్స్కి ఇవ్వటం జరిగింది. పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా మాకు అంతే తృప్తిని కూడా ఇవ్వటం జరిగిందనమాట. సో మొట్టమొదటి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన హాస్పిటల్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చాలా టెక్నాలజీ మొట్టమొదటిసారిగా మన హాస్పిటల్లోనే రావడం జరిగింది. అంటే లీనియర్ యాక్సిలరేటర్ అవ్వచ్చు, బ్రేకీ థెరపీ అవ్వచ్చు, పెట్ సిటీ స్కాన్ అవ్వచ్చు, రోబోటిక్ సర్జరీ అవ్వచ్చు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వచ్చు, 3D మ్యామోగ్రఫీ అవ్వచ్చు, ఫ్లోరసెన్స్ టెక్నాలజీ అవ్వచ్చు, ఫ్రోజన్ సెక్షన్ అవ్వచ్చు, ఇలా అడాప్టివ్ రేడియోథెరపీ, ప్రెసిషన్ రేడియోథెరపీ, ఇలాగా అన్ని టెక్నాలజీస్ మన హాస్పిటల్లోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. ఈ టెక్నాలజీతో పాటు 25 మంది ఆంకాలజిస్టులు ఉత్తమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ అందరూ కూడా సీనియర్ ఎంప్లాయీస్, 20 ఇయర్స్ నుండి హాస్పిటల్లో పనిచేసే నర్సెస్, వీళ్ళందరితో పాటు మేము ఈ ట్రీట్మెంట్ పేషెంట్స్కి బాగా చేయగలిగాము. దీనికి నిదర్శనంగా ఏం జరిగిందంటే, మనం చెప్పుకోవటమే కాకుండా ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, వేరియస్ సర్వీస్ కానీ మనకి మన సర్వీసెస్ని అసెస్ చేసి అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఇప్పటి వరకు లిస్ట్లో తీసుకుంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ వైద్య సేవ నుండి ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్గా గుర్తింపు పొందాము. ఒరిస్సా గవర్నమెంట్ నుండి ఎక్కువ పేషెంట్స్ వస్తా వాళ్ళ పేషెంట్ ఫీడ్బ్యాక్ మీద మనల్ని అసెస్ చేసి బెస్ట్ క్యాన్సర్ హాస్పిటల్గా అవార్డు ఇవ్వడం జరిగింది. కోవిడ్ టైంలో ఉత్తమ క్యాన్సర్ సర్వీసెస్ అందజేసినందుకు భారతదేశంలోనే బెస్ట్ హాస్పిటల్గా మహాత్మా అవార్డు రావడం జరిగింది. క్యాన్సర్ ట్రీట్మెంటే కాకుండా క్యాన్సర్ అవేర్నెస్ గురించి ప్రజల్లోనూ, కమ్యూనిటీలోనూ గవర్నమెంట్కి సెన్సిటైజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం శ్రేయా క్యాన్సర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో మేము చేసే ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి లాస్ట్ టైం మీ అందరికీ తెలిసిందే యుఐసిసి, యూనియన్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కాంగ్రెస్ అనే యుఐసిసిలో మనకి ప్రపంచంలో మొదటి 3 బెస్ట్ ఈవెంట్స్ కింద లాస్ట్ ఇయర్ మనం చేసిన ఈవెంట్కి మనకి అవార్డు దొరికింది జెనీవాలో. ప్రతి సంవత్సరం వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా యుఐసిసి అనేది ఏదైతే దాంట్లో మనము మెంబర్స్గా ఉన్నామో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీన్ని అబ్జర్వ్ చేస్తారు. దీన్ని ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాలుగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వేరియస్ స్వచ్ఛంద సంస్థలతోనూ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నర్సింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఇండస్ట్రీ బాడీస్ వీళ్ళందరితో పాటు కలిసి ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేస్తున్నాము. లాస్ట్ టైం మీకు చూపించినట్టు లాస్ట్ టైం అవార్డు వచ్చిన ఈవెంటే ఇప్పుడు మళ్ళీ ఇయర్ కూడా అంతకన్నా పెద్ద లెవెల్లో మనం చేయడం జరుగుతుంది. ఈసారి 40 ఆర్గనైజేషన్స్ మనతో జాయిన్ అయినాయి. మెడికల్ కాలేజెస్, అదర్ హాస్పిటల్స్ కూడా, కేర్ హాస్పిటల్, ఆమ్ని హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్, 7 హిల్స్ హాస్పిటల్, ఇలాగ హాస్పిటల్స్, గీతం మెడికల్ కాలేజ్, గీతం డెంటల్ కాలేజ్, అనిల్ నీరుకొండ హాస్పిటల్, వీళ్ళందరూ కూడా మనతో ఈరోజు గాయత్రి విద్యా పరిషత్ అందరూ కూడా మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంచనాల ప్రకారం ఒక 3000 పైనే రేపు అటెండెన్స్ ఉంటుందనేది మా అంచనా అనమాట. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. ఇండియాలో తీసుకుంటే 8 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 40,000 మంది ఒక సంవత్సరంలో చనిపోయారనేది అంచనా ఉంది. ఇది మనకు తెలిసిన కారణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది కాబట్టి, అంటే పొగాకు సంబంధించిన ఉత్పత్తులు వాడటం వల్ల, ఆల్కహాల్ అతిగా సేవించడం వల్ల, ఎక్సర్సైజ్ చేయకుండా బరువు ఎక్కువ ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్తో, సరి అయిన పోషక పదార్థాలు లేని ఆహారం తినటం వల్ల, జంక్ ఫుడ్ తినటం వల్ల, తర్వాత ఇన్ఫెక్షన్స్ అంటే వ్యాక్సిన్ ఇప్పించుకోకుండా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చినా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినా, వీటన్నిటి వల్ల ఈ క్యాన్సర్స్ వస్తాయని మనకు తెలుసు. కాబట్టి అలాంటి కారణాలు అన్నిటి నుండి మనం దూరంగా ఉండి మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకునే అవకాశం మనందరికీ ఉంది. కాబట్టి ప్రజల్ని, సొసైటీని, గవర్నమెంట్కి సెన్సిటైజేషన్ తెలియజేయడం కోసం ఈ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేస్తామన్నమాట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు
కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు వచ్చిన పెట్టుబడులకు గతంలోనే తాము ఒప్పందాలు చేసుకున్నామని వైసీపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ఏం సాధించిందని ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ దోచుకోవడానికి ఉపయోగించిందని దుయ్యబట్టారు. జగన్ పాలన నచ్చక 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీని పాతాళానికి తొక్కేశారని, వైసీపీ పాలన వల్ల ఏపీ అభివృద్ధి 15 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. గత వైసీపీ పట్టిన 22,000 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని అన్నారు. అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన ఉందని తెలిపారు. సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గొంప సత్యనారాయణ పాల్గొన్నారు. తేలేకపోయాం. చాలా కష్టమైనప్పుడు ఓ పక్కా చెప్తుందంట. ఆమె ఎవరో మనకి మీకు తెలిసే ఉంటది. ఆవిడకి బండ భాషలో చెప్పాలంటే ఆవిడ గొడ్రాలు. నేనైతే బ్రహ్మాండంగా 2 నిమిషాల్లో కనెద్దిన అన్నదంట. ఇలా ఉంది మా జగన్ గారి మిత్రులు, కోడిగుడ్డు మంత్రులు వీళ్ళందరూ చేసే వ్యాఖ్యలు. నేనేమంటానంటే, నీకు 5 సంవత్సరాలు ప్రజలు బ్రహ్మాండమైన ఒక విక్టరీ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పాడు తీసుకోకుండా ఏ ప్రభుత్వం కూడా ఇంత ఘోరంగా అధపాతాలని పోయేటట్టు ప్రజలు తీర్చుకోవడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం. ఏ ప్రభుత్వానికి ఇంత చెప్పగొట్టినట్టు ఎవరు కూడా ప్రజలు సమాధానం ఇవ్వలేదు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఏ స్థాయిలో పరిపాలించారో ఈ రాష్ట్రాన్ని, ఏ స్థాయిలో ఈ రాష్ట్రానికి అప్పులు తెచ్చిపెట్టారో. సుమారు 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చిపెట్టి అందులో నువ్వే 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఇంట్లో వేసుకున్నావు. ఇంక ప్రజలకు నువ్వేం ఖర్చు పెడతావు? దీనివల్ల రాష్ట్రం సుమారు మనం 5 సంవత్సరాలు అనుకుంటాం కానీ సుమారు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇవాళ అభివృద్ధి విషయంలో. సో దాన్ని మనం అందరం కూడా బాధపడుతున్నాం. నువ్వంతా కన్ఫ్యూజ్ చేసావు రాష్ట్ర పరిపాలన. 3 రాజధానులు అన్నావు, అవసరమైతే 3 హైకోర్టు పెట్టేస్తానన్నావు. మరి ఇక్కడ విశాఖపట్నంలో వేసవి విడిదిలాగా ఎక్కడొక సచివాలయం, అమరావతిలో సచివాలయం, కాశ్మీర్లో ఉన్నట్టు ఇటువంటివన్నీ చేసి నువ్వు గందరగోళం చేసి పరిపాలన చేతకాక ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసి నువ్వు మహానుభావుడివి. ఈ అప్పులు చదివితే ఈవేళ పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. మన ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే సుమారు 22,000 కోట్ల రూపాయల ప్రభుత్వం అన్ని చెల్లించింది. ఆరోగ్యశ్రీ కానీ, ధాన్యం బకాయిలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇతర బాకీలన్నీ కూడా సుమారు 22,000 కోట్లు చెల్లించింది. తర్వాత దీనికి కాకుండా ఏదైతే ఈ మహానుభావుడు అప్పులు మిగిలించాడో దీనికోసం ప్రతి నెల 71,000 కోట్లు అప్పుల కింద, అసలు కింద మనం చెల్లించాల్సిన బాధ్యత, చాలా పెద్ద బాధ్యత మన మీద పడింది. ఇటువంటి అప్పులు చేసిన మహానుభావుడు ఈవేళ రాష్ట్రాన్ని నేనైతే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేద్దును, అది చేసేద్దును, మేమే మాట్లాడామని ఆ వెనకాల తోకలు ఇవన్నీ మాట్లాడుతున్న మాటలు మేము మీ ద్వారా ఖండిస్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే రేపు మళ్ళీ మీకు ఆదరించే అవకాశం వస్తుంది. లేదు ఇలాగా డబ్బా కబుర్లు చెప్పుకొని 6 నెలలకో లేకపోతే 1 నెలకో ఓ ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడండి, తప్పలేదు. కానీ రోజు ఇలాగా తెలిసి తెలియకుండా ఎవరు పట్టాడు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని మీరు దిగజార్చాలని ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు మళ్ళీ మీకు ఇప్పుడు 11 వచ్చే తర్వాత 1 వస్తుంది. ఇంకా నువ్వు ఒక్కడే గెలుస్తావు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మీరు ఉండాలని కోరుతూ ఈ ప్రభుత్వాన్ని ఒక గాడిని పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంటే మీరేమో అక్కర్లేని మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు అప్పుడే దిగజార్చాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని మళ్ళా ఇందాకే చెప్పినట్లు ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గిరిజనుల హక్కులు చట్టాల కోసం వ్యతిరేకంగా ఆదివాసులను అవమానపరిచేలా, గిరిజనుల మనోభావాలను భంగం కలిగించేలా మాట్లాడారని, ఆయన మాటలను వెనక్కి తీసుకోవాలని, గిరిజన ప్రాంతంలో ఆదివాసుల హక్కుల చట్టాలు జోలికొస్తే ఊరుకోబోమని నిరసన చేపట్టిన సురేష్ కుమార్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇటీవల ఒక కార్యక్రమంలో స్పీకర్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలని ఇటు
ఆదివాసీలు పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఉద్యమాలు బాట పడుతున్నారు. అయితే ఈ ఉద్యమానికి గల కారణం ఏంటి, అసలు ఆదివాసీలపై అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటనే విషయం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి అయితే కనుక ఆదివాసీ యువ నాయకులు అదేవిధంగా డాక్టర్ టి సురేష్ మనతో ఉన్నారు. సురేష్ గారు, ఏంటి ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా అంబేద్కర్ విగ్రహం ఎదురుగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి గల కారణం ఏంటి? సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం సాక్షిగా ఆదివాసీ ప్రజలకు ఏ అధికారైనా ఏ రాజకీయ నాయకుడైనా అమానుషంగా మాట్లాడితే మేము సహించం. సింతకాల అయ్యన్న పాత్రుడు గారు, మీరు ఇటీవల జరిగినటువంటి మొన్న మీటింగ్ లో ఆదివాసులకి టూరిజాలు పెట్టి లేదంటే గుడారాలు కట్టిస్తే ఆ టూరిజం డెవలప్మెంటే ఆదివాసీ డెవలప్మెంట్ అని మీరు చెప్పడం సబబు కాదు. మా చట్టాలు ఇలాగే మీరు జియో నెంబర్ 3ని రద్దు చేసి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేకుండా చేశారు. అలాగే మాకున్నటువంటి హక్కులు 1/70 చట్టం, ఆ 1/70 చట్టం అంటే అది మాకు వెన్నుముక్క లాంటిది. అలాంటి చట్టాన్ని తీయటానికి సడలింపు కల్పించాలని చెప్పి మాటలు మీరు రాజకీయ అనుభవంతో కలిగినటువంటి వారని చెప్తా ఉన్నారు పదే పదే. మీరు సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఎంతో మహోన్నతమైనటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేశారు. అలాగే సాక్షాత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు పనిచేశారు. ఇదేనా మీ యొక్క మాటలు? ఆదివాసీ ప్రజానికానికి అవమానితంగా మాట్లాడడం మీద మేము సభించము. అలాగే గతంలో కూడా అయ్యా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా చింతకాల అయ్యన్న గారి పాత్రతో మాట్లాడి మాకు సమాపన చెప్పించాలి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా 1/70 యాక్ట్ అయితే అది మాకు గుండెకాయ లాంటిది. ఇప్పుడు మా భూముల్ని తీసుకెళ్లిపోయి మా భూముల్ని మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ వచ్చి మాకు డబ్బులు బినామీల పేర్లతో వారు చేయడానికి కోసం అని కేవలం చంద్రబాబు ఈరోజు చింతకాల అయ్యన్న పాత్రుడు గారు అడిగి సరుగుడు తోట ఉండి దానికి బినామీలు ఉన్నారు, అదన్నీ కాపాడు కోసం అని చెప్పేసి సడలింపు కల్పిద్దాం, మా చట్టాలని మా జీవోల్ని సడలింపు కల్పిద్దాం అంటే ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పటికైనా సరే మీ మాటలు మార్చుకొని మా ఆదివాసీ ప్రజానికానికి సమాపన చెప్పాలి. సాక్షాత్తు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 97 జీవో పెట్టి మా యొక్క బాక్సైట్ కాల్సైట్ మైనింగ్ తీసుకెళ్లిపోదామని ప్రయత్నం చేస్తే సాక్షాత్తు మీరు అందరికీ తెలుసు నేను ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఆమరణ నిరాహార దీక్ష చేస్తే సాక్షాత్తు ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జీవోను రద్దు చేసి ఈరోజు మా హక్కుల్ని కాపాడినటువంటి నాయకుడు మీరు చూస్తున్నారు కదా. కాబట్టి ఇప్పటికైనా సరే ఆదివాసీ ప్రజానికానికి సమాపన చెప్పాలి. చింతకాల అయ్యన్న పాత్రుడు మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా ఉన్నతమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి పోస్టులో మీరు ఉన్నారు. మీ మాటల్ని మార్చుకోవాలి, మీ ప్రవర్తన మార్చుకోవాలి. ఆదివాసీ ప్రజలు ఇప్పటికి కూడా ఆ రోజు మీరు మీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఎస్ తీర్మానం చేసి మా హక్కుల్ని కాయడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు సున్నపు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాపాడారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆదివాసీ ప్రజానికానికి సమాపన చెప్పి మీకు ఇంకో మాట కూడా చెప్తాను. మీ టీడీపీ ప్రభుత్వంలో గత 15 సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా మీ పార్టీకి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే స్థానం కూడా లేదు అంటే అర్థం చేసుకోవాలి. ఆదివాసీ ప్రజలకు మనోభావాలను దెబ్బతీస్తే ఆదివాసీ ప్రజలు చూస్తూ ఊరుకునే మనుషులు కారు. ఆదివాసీ హక్కులు జోలికి వస్తే ఊరుకునే మనుషులు కాదు. ప్రతి వాడవాడ గ్రామం కూడా మూకుమ్మడిగా వచ్చి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడి అయ్యన్న పాత్రుడి యొక్క వ్యాఖ్యల్ని వెనక తీసుకోకపోతే ఆదివాసీ ప్రజానికం తరపున మీకు హెచ్చరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గిరిజన ప్రాంత నియోజకవర్గ శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఎవరో కూడా నోరు మెదపట్లేదు. ఇంతటి వ్యాఖ్యలు చేసినా సరే వాళ్ళకి మీరు ఇచ్చే మా ఎమ్మెల్యేలు గారు విశ్వేశ్వరరాజు గారు నేనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రోజు మా ఎమ్మెల్యే అరకే ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్ని చేస్తున్నారు. కానీ ఈ రోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీరందరూ కూడా స్పందించాలి. మన హక్కులు ఉన్నప్పుడు మన చట్టాలు ఉన్నప్పుడు మాత్రమే మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు బీజేపీ నాయకులు స్పందించి ఎవరైతే మన గురించి తక్కువగా మాట్లాడుతున్నారో మన హక్కుల కోసం అని చెప్పి ఎవరైతే భంగం కలిగే మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా స్పందించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ మేము హెచ్చరిస్తా ఉన్నాం. గిరిజన ప్రాంత అభివృద్ధి మా ప్రధాన లక్ష్యంగా భావిస్తూ ముందుకు వెళ్తామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా? పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయడం మేము దేన్ని కూడా మేము హర్షిస్తాం. ఎవరు కూడా అభివృద్ధి చేస్తే వాళ్ళని మేము ఎవరు కూడా చేయము. కానీ అభివృద్ధి అంటే టూరిజం డెవలప్మెంట్ కాదు. అభివృద్ధి అంటే జియో నెంబర్ 97ని మీరు పునరుద్ధం చేసి మాకు జీవో కల్పించి మా ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది, ఇప్పుడు నేను ఉన్నాను డాక్టర్ సురేష్, ఎంతో మంది ఎంఏలు పిహెచ్లు చేసినటువంటి రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు దాకా స్పెషల్ డిఎస్ అని చెప్పారు, ఈ రోజు దాకా స్పెషల్ డిఎస్ కూడా లేదు. జియో నెంబర్ 3 లేకపోవడం వల్ల ఈరోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు లేకుండా పోయింది. కాబట్టి ఉన్నటువంటి మాకు హక్కులు 1/70 చట్టాన్ని కూడా అక్కడ మా భూమి మా మీద హక్కు ఉంది. ఆ భూమి కూడా లేకుండా చేస్తాము అంటే ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. చూసాం కదా, తీవ్ర ఆవేదనతో వ్యక్తం చేసినట్టు ఆదివాసీల యువత ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే వాళ్ళు కల్పించినటువంటి హక్కులు చట్టాలు ఇవన్నింటిని కూడా కాలరాస్తూ ఈ రోజు తీసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఈ నిర్ణయాలు కూడా వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా స్పీకర్
అయ్యనపాత్రుడు క్షమాపణ చెప్పాలనేటువంటి ప్రధాన డిమాండ్తో అయితే కనుక ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం ఎదుట ఈరోజు యువత టి సురేష్ అయితే కనుక తన సైన్యాన్ని వేసుకుని ఈరోజు ఉద్యమం బాట పట్టారు. అయితే కనుక క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపేది లేదని చెప్పి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వచ్చి ఆయనతో ఎవరైతే అయ్యనపాత్రుడు ఉన్నారో అయ్యనపాత్రుతో మాట్లాడి వీళ్ళకి క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది. ఆదివాసీల హక్కులు అదేవిధంగా చట్టాలు కాలరాస్తే సహించేది లేదు అని చెప్పి తీవ్ర హెచ్చరిక జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ సూరిబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వాసితులు కార్మిక సంఘాలు ఉద్యమాలు చేసి చతికిలబడ్డ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉక్కు ఉద్యమానికి ఊపిరిపోశారని జనసేన నాయకులు బొలిశెట్టి సత్య తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఉక్కు మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం వచ్చి ఒక మీటింగ్ పెట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పడం సంతోషించదగ్గ విషయం. అయితే ఆ సభలో జనసేనకి ప్రాధాన్యత ఇవ్వలేదని, పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక్కసారి కూడా ఉచ్చరించలేదని చాలామంది, ముఖ్యంగా కార్మికులు, విశాఖపట్నం కార్మికులు చాలామంది శ్రేయోభిలాషులు నాకు ఫోన్లు చేశారు, మెసేజ్లు పంపించారు. వారికి నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఆశయం నెరవేరిందా లేదా అనేదే చూడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి పేరు మాట మాటకి తలంచక్కర్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్లాంట్ కార్మికుల గుండెల్లో కానీ నిర్వాసితుల గుండెల్లో కానీ ఉన్నారు. ఇంకా నిర్వాసితులకు న్యాయం జరగాలి. ప్లాంట్ తాత్కాలికంగా ప్రైవేటైజేషన్ ఆగినా శాశ్వతంగా ప్రైవేటైజేషన్ ఆగాలంటే ఇంకా కొన్ని పనులు చేయాల్సినవి ఉన్నాయి. మనం దాని మీద ఫోకస్ చేద్దాం. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. దేని మీద అంటే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్స్ మీద. అది ఫెర్రోలాయిస్ కానీ లేకపోతే మ్యాంగనీస్ ఓర్ కానీ ఏ గ్రేడ్ ఓర్ లో గ్రేడ్ది కూడా హై గ్రేడ్ కింద కొనడం, లేకపోతే ఆ రేటు ఎక్కువ ఇచ్చి కొనడం అలాంటిది. అలాగే రిఫ్రాక్టరీ బ్రిక్స్ కూడా, దాంట్లో కూడా కొంతమంది మధ్యవర్తులు చేతులు మారడం, డబ్బులు సంపాదించడం. అలాగే హై గ్రేడ్ స్టీల్ని లో గ్రేడ్గా డిక్లేర్ చేసి తక్కువ రేటుకి ఏజెంట్లకు ఇచ్చేయడం, వాళ్ళేమో అమ్ముకోవడం. అలాగే కాంట్రాక్ట్ మ్యాన్ పవర్ అని చెప్పేసి ఈ మ్యాన్ పవర్ పోస్టులు వస్తే ఆ పోస్టులకు టెండర్ చాలా కుంభకోణం చేసి ఇంటర్నల్గా కొంతమంది నాయకులకు వచ్చేటట్టు చేయడం. ఆ టెండర్ని వాళ్ళు మళ్ళీ ఒక్కొక్క పోస్టు 5 లక్షలు 10 లక్షలకి మార్కెట్లో అమ్ముకోవడం. ఒక ఎల్డీసీ స్థాయి నుంచి కార్మిక నాయకుడిగా పెద్దగా ఎదిగిన అతను, ఆయన చరిత్ర అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడరు. ఇలాంటి అన్నిటి మీద, అలాగే కాంట్రాక్టర్స్ అంటే ప్లాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నతాధికారులు, ఎంప్లాయీస్ కూడా కాదు, ఉన్నతాధికారులు ప్రైవేట్ కార్మికులతో కానీ లేకపోతే కాంట్రాక్టర్స్తో కానీ కుమ్మక్కై ప్లాంట్కి ఎనలేని నష్టం తీసుకొస్తున్నారు. మనం ఇప్పుడు కూడా ఉక్కు గనులు లేకపోవడం వల్లే నష్టం వచ్చింది అనుకుంటున్నాం, కానీ గనులు లేకపోవడం వల్ల ఈ ప్లాంట్ చాలా కాలం లాభాల్లోనే ఉంది. దేశంలో చాలా ప్లాంట్లు గనులు లేకుండా లాభాల్లో ఉన్నాయి. ఈ ప్లాంట్ నష్టం రావడానికి ఏకైక కారణం ఏంటంటే దాని తాలూకా జలగల్లాగా పట్టి పీడించి ప్లాంట్ తాలూకా సంపదని, కార్మికుల తాలూకా కష్టాలని దోచుకుంటున్న జలగలు ఉన్నాయి. ఆ జలగలన్నింటినీ ఏరి పట్టుకునే కార్యక్రమం. అందులో యూనియన్ లీడర్ల పాత్ర ఉంది, కొందరు యూనియన్ లీడర్ల పాత్ర ఉంది, కొందరు అధికారుల పాత్ర ఉంది, కొందరు కాంట్రాక్టర్ల పాత్ర ఉంది. ఇవన్నిటి మీద నేను సిబిఐని ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఇవాళ అఫీషియల్గా ఒక కంప్లైంట్ నేను లాడ్జ్ చేస్తున్నాను యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే దువ్వాడ గ్రామంలో పుట్టినవాడు నేను. కాబట్టి ఇది నాకు సంబంధించింది. మా భూములు కూడా అందులో ప్లాంట్లో కొన్ని పోయినాయి ప్లాంట్ వల్ల. కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా, అలాగే స్థానికుడిగా నేను దీని మీద సిబిఐ దర్యాప్తు అడుగుతున్నాను. ఎందుకంటే కేంద్రం మొన్నే 11,000 కోట్ల నిధులు ఇచ్చింది, మాటికి ఇవ్వలేదు. మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ఇస్తున్నాను కానీ ఇది కంటిన్యూస్గా ఇవ్వలేమని. కాబట్టి మనం ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతి ఒక్కరు మీకు తెలిసిన, మీ దృష్టిలోకి వచ్చిన ఏ చిన్న అవకతవక గురించి సరే కంప్లైంట్లు ఇవ్వండి, బహిరంగంగా చర్చకు తీసుకురండి. ఎక్కడైనా లోపాలు ఉంటే పైకి తీసుకొచ్చి ప్లాంట్ను రక్షించుకునే దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కండి. ఇది పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయ ఆవరణలో వివాహాల కోసం ఏర్పాటు చేస్తున్న మండపాలు, సత్రాల వేలంపాట రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సింహాచలం తొలి పావంచ వద్ద సనాతన భారతీయ ధర్మ రక్షణ సమితి జేఏసీ కన్వీనర్ నిరసన కార్యక్రమం చేపట్టారు.
తమ డిమాండ్ ప్రకారం వాటి వేలాన్ని రద్దు చేయాలని సనాతన భారతీయ ధర్మరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ పూడిపెద్ది శర్మ కోరారు. వివాహాలు నిర్వహించే కళ్యాణ వేదికలను, సత్రాలను ఉచితంగా నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలన్న హైందవ సంఘాలు కోరికపై దేవస్థానం అధికారులు ఇంతవరకు స్పందించలేదని మండిపడ్డారు. గతంలో నిర్వహించిన కాంట్రాక్టర్లకే అప్పజెప్పే ఆలోచనలో సింహాచల దేవస్థానం అధికారులు ఉన్నారని ఆరోపించారు. ఈ సనాతన భారతీయ ధర్మాన్ని రూపుమాపేటటువంటి క్రమంలో ఎంతో మంది అధికారులు ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. హిందూ ప్రజలని దోపిడీ చేస్తున్నారు. హిందూ దేవాలయానికి మొట్టమొదట ప్రారంభం నుంచే టోల్ ట్యాక్స్ మొదలు, చెప్పుల స్టాండ్ మొదలు, సెల్ ఫోన్ దగ్గర నుండి అన్ని దోపిడీలే. హిందూ దేవాలయంలో కళ్యాణం చేసుకోవాలనుకుంటే వేల రూపాయలు కేటాయించి ఈరోజు హిందూ ధర్మ రక్షణ కోసం హిందూ కళ్యాణాలు చేసుకునేటటువంటి వాళ్ళు, మొక్కులు చేసుకునేటటువంటి వాళ్ళు, హిందూ దేవాలయాల్లో పెళ్లిళ్ళు కూడా చేసుకునేటటువంటి దుర్మార్గపు స్థితికి ఈరోజు దేవాలయాల్లో ఉండేటటువంటి అధికారులు దీనికి కారణం అవుతున్నారు. దేవాలయానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు వారు దేవాలయానికి ఆదాయం అనేటటువంటి పేరుతో సనాతన ధర్మాన్ని రూపుమాపుతున్నారు. కారణం ఏంటంటే కళ్యాణ మండపాలు అద్దెకి ఇవ్వడం, ట్యాక్స్కి టెండర్లు ఇవ్వడం, టోల్ గేట్ టెండర్లు ఇవ్వడం, చెప్పులు స్టాండ్లు టెండర్లు ఇవ్వడం, ప్రతిదీ టెండరే. దేవాలయంలో పనిచేయడానికి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు చేయాల్సింది పోయి వీళ్ళు టెండర్ల రూపంలో టెండర్లు వేసేటటువంటి వాళ్ళతో కుమ్ముక్కైపోయి వాళ్ళ దగ్గర ఎంతో కొంత కమిషన్ తీసుకొని టెండర్లు వాళ్ళకిస్తే ఆ దోపిడీదారులు హిందూ ప్రజలను దోచుకొని తింటున్నారు. 31 జనవరి 2025 వరకు పాత టెండర్ దాడికి టెండర్ వేసుకునే అవకాశం ఇచ్చి ఉన్నారు కనుక లైసెన్స్ హక్కు వేసుకున్నారు. మరి ఈ రోజు నుంచి కనుక ఆయనే కొనసాగుతాను, ఇవన్నీ నావే అని అంటే కనుక ఉండదు. ఈ రోజు నుంచి పెళ్ళిళ్ళు ఉన్నాయి, 31, 30 నుంచే పెళ్ళిళ్ళు స్టార్ట్ అయ్యాయి. మరి నిన్నటి వరకు ఆయనకి టైం ఉన్నది కనుక ఆయన వేసుకున్నారు. ఈ రోజు నుంచి కనుక పాటదారుడిని టెండర్ నాది లేదా లాస్ అయిపోయాను లేదా అనంటే ఏ విధమైనటువంటి దేవస్థానం వాళ్ళు దొడ్డితో అని ఏమైనా లెటర్లు ఇచ్చి ఉండి ఆ లెటర్ చూపెట్టి నేను వేసుకుంటాను అన్న పక్షంలో వెంటనే జేఏసీ వారు ముందరకు వస్తారు, వాళ్ళని అడ్డుకుంటారు. ఇలాంటివి జరగనివ్వకుండా అడ్డుకునేటువంటి పద్ధతిలోనే మేము ముందర ఉంటామని తెలియజేస్తాం. విశాఖ జోన్ 8 పరిధిలో 96వ వార్డు మహిళా ప్రగతి కేంద్రం సమీపంలో తాటిపూడి పైప్ లైన్ పగిలి బీఆర్టీఎస్ రోడ్డు జలమయమైంది. తాటిపూడి పైప్ లైన్లపై వాణిజ్య సముదాయాల నిర్మాణాలే ఇందుకు కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. పైప్ లైన్ పై ఒత్తిడి ఎక్కువ అవడంతో ఇలా పగుళ్లు ఏర్పడుతున్నాయని, నీరు వృధాగా పోతుందని ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్ లైన్ రక్షణ కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసే యోచనను కేంద్రం విరమించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో వేల కోట్ల రూపాయలను కట్టిందన్నారు. కేవలం 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటించి ఏదో గొప్ప సాయం చేసింది కేంద్రం అని రాష్ట్రంలోని నేతలు చెప్పడాన్ని తప్పుపట్టారు. స్టీల్ ప్లాంట్ పనుల ద్వారా కేంద్రానికి చెల్లించిన సొమ్ము వద్ద ఈ ప్యాకేజీ ఎంత అని ప్రశ్నించారు.
మోదీ సర్కారు స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేసి ఉద్యోగులకు బకాయి పడిన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేఏపాల్ కోరారు. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నాయకులందరూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకు కేంద్రంతో పోరాడాలన్నారు. నువ్వు, మీ నాన్న, మీ కుటుంబం ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు. ఎలాగా జీతాలు లేకుండా కార్మికులు కష్టపడతారు. నా సభలో కిందన కూర్చున్నాడు ప్లాస్టిక్ చైర్లో ఒక ప్రెసిడెంట్ అయ్యుండి. జిమ్మీ కార్టర్ అమెరికన్ ప్రెసిడెంట్ లాస్ట్ వీకే చనిపోయాడు. మా వీడియోలు చూడండి. ఆయన థర్డ్ రోలో కూర్చున్నాడు, ముందుకు కూడా రాలేదు. 3వ రోలో కూర్చున్నాడు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్. ఇంకా యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. మీరు నవంబర్ 23 మీటింగ్ చూశారు లాస్ ఏంజలస్లో. నా మీటింగ్ ఆడియన్స్లో అందరూ కూర్చున్నారు. ఎవరైనా డిస్టర్బ్ చేశారా? ఈ మంత్రులు వెళ్ళేటప్పుడు ఆ బీడ్లు కంట్రోల్ చేయలేక 30 ప్రాణాలు పోయాయి అంటున్నారు. ఓకే, 30 పోయాయి, మీరు తిరిగి తీసుకురాగలరా? వాళ్ళు ఏదో దర్శించుకుందామని. అసలు మీరు పాపనాశనంలో మునిగినా మీ పాపాలు పోతాయా? మీరు దోచుకున్న 1000 కోట్లు తిరిగిచ్చిన వరకు, మీరు దోచుకున్న లక్షల కోట్లు తిరిగిచ్చిన వరకు, మీకు మార్పు వచ్చినంత వరకు స్టీల్ ప్లాంట్ని అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. నేను రాత్రి పగలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి తిరిగి మార్చి 12ని కోర్టు 17 నరేంద్ర గారితో స్టే ఆర్డర్ తీసుకొచ్చాను, మీకు తెలుసు. ఏప్రిల్ 6ని శాశ్వసాయి గారు రిటైర్ అవ్వకముందు మంచి పని చేశారు, మంచి ఆర్డర్ ఇచ్చారు, కంటిన్యూ స్టే అని. ఆ తర్వాత మళ్ళీ అమ్మాలని ప్రయత్నిస్తే నాకు నోటీస్ రాకపోతే ఇతర కేసుల్లో అక్కడ ఉంటే సెప్టెంబర్ 25ని చీఫ్ జస్టిస్ కోర్టు ముందు ఆర్గ్యూ చేస్తే 55 నిమిషాలు. అయ్యా, ఇది మా స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణాలు పెట్టారు, 78 మంది రాజీనామాలు చేశారు, అనేక మంది భూములు దానం చేశారు, 33,000 ఎకరాల్లో 19,000 అమ్మేశారు, ఇంకా మిగిలింది అమ్మేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం 1,00,000 కుటుంబాలకని అంటే ఆయనకి సత్యాలే తెలీదు. గంగవరం పోర్టు అదానీకి అమ్మినట్టు తెలీదు. గంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్కి సంబంధం ఏంటని అడిగారు. ఎక్స్ప్లెయిన్ చేసి సత్యాలు బయట పెట్టి 55 నిమిషాలు ఆర్గ్యూ చేసి మరలా నవంబర్ 28ని అమ్మేయడానికి ప్రయత్నిస్తే మరలా నేను వెళ్ళి ఆపా. మళ్ళీ ఈ మధ్యన ఏమైనా చేశారేమో. స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ని సెయిల్లో మేము చేర్చము అనడానికి కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్ని సెయిల్లో చేర్చాలి. 2, స్టీల్ ప్లాంట్ ట్యాక్సుల ద్వారా మేము 55,000 కోట్లు ఇచ్చాం. మీరేదో 11,000 కోట్లు మీ బ్యాంకులకు రుణమాఫీలు చేసుకోవడం కాదు. స్టీల్ ప్లాంట్ కొరకు కనీసం 55,000 కోట్లు, 25,000 కోట్లు రేపు బడ్జెట్లో పెట్టాలి. ఈనాడు, జ్యోతి, వార్త తెలుగువారే కాకుండా ఇంగ్లీష్ పేపర్లు అందరూ మీరు హెడ్లైన్స్ పెట్టి రాయండి. అవర్ డిమాండ్స్, అవర్ ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 14, 1921. 3, వెంటనే బాకీలున్న 3-4 నెలల జీతాలు ఇప్పుడు రాబోయే ఈ నెల జీతం తక్షణమే రిలీజ్ చేయాలి, రేపే. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల వరకు పాకుతున్నాయి. ఈ క్రమంలో సింహాద్రినాథుణ్ణి దర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి భక్తులు దేవాలయానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో సింహాద్రినాథుణ్ణి దర్శించుకునేందుకు అమెరికా నుండి 13 మంది విదేశీయులు సింహాచలం చేరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఏఈఓ ఆనంద్ కుమార్ వారిని దగ్గరుండి స్వామి దర్శనం చేయించారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం గావించి బేడ మండపం చుట్టూ ప్రదర్శన చేయించి అంతరాలయంలో అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. అనంతరం వేద పండితులచే వేద మంత్రోచ్చారాలతో వేద ఆశీర్వచనం గావించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం దేవస్థానం సిబ్బంది ఆలయ ప్రాముఖ్యతను విదేశీయులకు అర్థమయ్యే విధంగా తెలియపరిచారు. మేము
యుఎస్ నుండి వచ్చాము. మాతో పాటు మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరినీ కూడా మేము తీసుకొచ్చాము. ఇక్కడ సింహాచలం దేవస్థానం చూపించి ఇక్కడ మన తెలుగు సాంప్రదాయం మనం ఎలా ఫాలో అవ్వాలనేసి మేము అందరం కలిసిగా వచ్చాము. అన్నీ కలిసే చేసాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు దర్శనము ప్రసాదం అన్నీ చాలా బాగా నచ్చాయి. మేము మళ్ళీ వస్తాము. And this is my second time to the temple, and each time has been better than the last. How is your feeling when you visit the temple? I love being in the temple. It's an experience that I keep with me all year long, and I've thought about it again and again. You feel the blessings, you feel just the love that's in the temple, and I feel blessed that I have an opportunity to come back for a second time. Okay. How is your experience when you are in the temple? It's very peaceful. I find it calming, and I don't think about other things. I just concentrate on being there and being in the moment, and so that makes it very special for me. And like all the outside world just goes away, and you just concentrate on getting the blessing and praying for the people that you need to pray for, and for all the things you want to happen in the world. So I feel very, very lucky to be able to come back. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తనపై వచ్చిన ఆరోపణలు ఖండించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఎక్కడికైనా వస్తానంటూ సవాల్. కూటమి తెచ్చిన పెట్టుబడులు వైసీపీ నేతలు తెచ్చామనడం సిగ్గుచేటు. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గాంధీబాబ్జీ వ్యాఖ్య. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అమెరికన్లు. విదేశీయులకు స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.